హాయ్, మేము ఇక్కడ గంటపై నుండి వచ్చేసినాం వినాయకుని చూడడానికి. ఇక్కడ వస్తే వినాయకుడు చాలా పెద్దవాడు, మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ పబ్లిక్ కానీ అక్కడ డాన్సెస్ కానీ మాకు చాలా నచ్చినాయి. వన్స్ మోర్ నేను మళ్ళీ విజిట్ చేయాలనుకుంటున్నా ఈ వినాయకుని దగ్గరికి. ఐ లవ్ ఇట్. ఎయిర్పోర్ట్ సూపర్ సూపర్ సూపర్. గొడవలు జరగకుండా పోలీసులు ఉన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ మధ్య ఎలక్ట్రికల్ షాక్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఇక్కడ ఎలా తీసుకుంటారు? ఇక్కడ ఎలక్ట్రిక్ షాక్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్త మనం ఉండాలి. గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, ఇప్పుడైతే తీసుకుంటుంది, కానీ పబ్లిక్ కూడా కొంచెం కేర్ గా ఉండాలి. ఓకే, దర్శనం ఎలా జరిగింది? అర్థమవుతుంది. బొట్లు పెట్టుకున్నాం, ఫ్రీగా జరిగిందా? ఏమి ఇబ్బంది లేదు. మంచిగా పీస్ఫుల్ గా దర్శనం చేసుకున్నప్పుడు వైబ్ ఎంజాయ్ చేస్తున్నాం బ్రో. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇది చాలా స్పెషల్ కదా ఖైరతాబాద్. సో స్పెషల్ గా వచ్చినాం, అందుకే మీకు కూడా ఫేమస్ కాబట్టి పబ్లిక్ వస్తూనే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రో. రెడ్ టీవీలో వస్తా బ్రో. రెడ్ టీవీలో ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం నుంచి వచ్చారా? జనగాం పక్కవాడ విలేజ్. ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేష్ కోసం వచ్చారు. ఎలా అనిపించింది? బాగున్నది. ఎలా జరిగింది దర్శనం అనేది? బాగా జరిగింది. ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఎలా చూసుకుంటారు? సదుపాయాలు ఎలా ఉన్నాయి? మంచిగా జరుగుతుంది. అంటే ఈ మధ్య ఎలక్ట్రికల్ షాక్ బాబా, ఎక్కడి నుంచి వచ్చావు? బోయినపల్లి. ప్రత్యేకంగా గణేష్ కోసం వచ్చావా? ఎలా అనిపించింది? చాలా బాగా వచ్చింది. కళాకారులు విశ్వకర్మ చాలా బాగా చేసింది. వేమన విశ్వకర్మలో విగ్రహం చేయడం బయలుదేరం చాలా బాగుంది. ఎన్ని అడుగులు? 69. తగ్గిస్తున్నారు కదా. పోయినసారి అందరూ వస్తుంది గంటలో వచ్చారు. 71 వస్తుంది, 62 వచ్చారు. ఇయర్ తగ్గిస్తున్నారు కదా. పోయినసారి 70 వచ్చింది. చాలా బాగుందండి. మీరు కూడా న్యూస్ తీసుకున్నారు, చాలా సంతోషం. చెప్పండి. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దుబాయ్ దుబాయ్ నుంచి. నుంచి వచ్చారు ఇక్కడ చూడటం కోసం. ఓకే, ఎలా అనిపించింది చూసిన తర్వాత? చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చారు, ఇప్పుడు వస్తున్నారు. ఇక్కడికి ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? బాగా అనిపించింది వైబ్ అనేది. అంటే ఎప్పుడు వీడియోలో చూసి ఫస్ట్ టైం చూసారు కదా, ఎలా అనిపించింది మరి? చాలా బాగుంది. మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఉంటాం. మా అబ్బాయి దుబాయ్లో ఉంటాం. చవితి నుంచి వచ్చారనమాట. అలా నెక్స్ట్ ప్లేస్ ఇదే. ఈసారి చవితి నుంచి వచ్చారు. నేను ఇన్ని సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం. కుదరలేదు. ఏం చెప్తారమ్మా వినాయకుడి గురించి చెప్పాలనుకుంటే? ఎప్పుడు నడుస్తుంది. ప్రతిసారి చాలా బాగా చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేదు. బందోబస్తు కానీ చాలా బాగుందండి. ఈసారి చాలా ఎలక్ట్రికల్ గురించి చాలా ఇబ్బంది లేదు. ఇక్కడ ఏం లేకుండా సురక్షితంగా ఉన్నారు. ఈ 9 రోజులు కూడా ఇబ్బంది లేకుండా దర్శనం అయిపోయిందమ్మా. దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఈ 9 రోజులు నిరక్షణంగా జరిగిపోవాలని అనుకుంటున్నాం. నువ్వు మాట్లాడతావా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా అనిపించింది దేవుని చూశాక, వినాయకుని చూశాక? గుడ్. చాలా బాగుంది. దర్శనం ఎలా జరిగింది మేడం? బాగా జరిగింది. ఇక్కడ సదుపాయాలు కానీ ఇక్కడ బాగుంది. చాలా బాగుంది. చాలా సంతోషం. హాయ్ బ్రో. హాయ్, నమస్కారం. చేశారు అది అచ్చంపేట నల్లమల్ల ప్రాంతం. ఓకే, అక్కడ నుంచి గణేష్ కోసం వచ్చారు. గత 5 సంవత్సరాలు చూస్తున్నా. మా హిందూ బంధువులందరికీ గణేష్ శుభాకాంక్షలు. ఇక్కడ మహాగణపతి చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసింది. 2 సంవత్సరాలు చూస్తుంటాం ఇక్కడ. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంచెం బెటర్గా ఏర్పాటు చేసింది. మన ఈ మహాగణపతి మన భారతదేశంలోనే అద్భుత గణపతి. దీన్ని ఇంకా ముందు సాగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ కోరికలు నెరవేర్తని చెప్తుంటారు. మీకు ఇప్పుడు అలాంటివి జరుగుతున్నాయి. ప్రత్యేకంగా దానికున్న చూస్తుంటాం ఇక్కడ. గత సంవత్సరం ఏదో ఒక కోరిక నెరవేర్చుకుంటాం ఇక్కడ. చాలా జనాలు చాలా మనం కోరుకున్న కోరికలు తీరుస్తాడు. ఇక్కడ సదుపాయాలు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? పోలీసు సిబ్బంది కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా చేస్తున్నాయి. కానీ గవర్నమెంట్ కొంచెం ఉంది. ఎందుకంటే మన గవర్నమెంట్ అనేది కొంచెం హిందువులకు వ్యతిరేకత కాబట్టి కొంచెం ఇంకా ముందుకు కొంచెం